దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ఎంతమంది ఉదయకాల ప్రార్థనలో మీరు ఏకీభవిస్తున్నారు? ఫాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ ఛానల్ నుంచి మార్నింగ్ 5 to 6 ఆరాధన, చక్కటి ఈవినింగ్ ఆరాధన, మరి 2వ శుక్ర శనివారాలు బెల్లంపల్లి, 3వ శుక్ర శనివారాలు కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్. ఇవన్నీ మీకోసం, మీ జీవితాన్ని బలపరచడం కోసం. ఈ అమ్మ ఏదన్నా అనవసరమైన దాంట్లో ఇరుక్కొని అబద్ధపు మాటలు, మోసము, దగ, నష్టము, మీ డబ్బు ఇతరులకి ఇచ్చి చిక్కుబడి, లేకపోతే అసలు చెయ్యని పరిస్థితులన్నీ మీ మీద పడి మీరు ఏదైనా దిగులుతో ఉన్నారా? దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన కృప కలిగిన వాడు కదా, కృప చూపు వాడట. నువ్వు దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి వెతికే అనుభవంలో నువ్వు ఉండాలి. అంతకుమించి ఏం కాదు. దేవుడు అన్నీ నీ జీవితంలో చూసుకుంటాడు. ఈరోజు ఎంత నిరుత్సాహంతున్నావు? ఒకే ఒక్క మాట నేను చదువుతున్నాను, దేవుని యొక్క వాక్యము విందాం మనందరం కలిసి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం అద్భుతమైన మాట నేను చదువుతున్నాను. మరి 17, 18 వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. ఐశ్వర్య ఘనత స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. ఐశ్వర్య ఘనత, కలిమి, స్థిరమైన నీతి అన్నీ ఆయన దగ్గర ఉన్నాయట. నన్ను ప్రేమించువారు, నన్ను వెతుకువారు. మనం ఎవరిని ఎతకొద్దండి. అమ్మ నాకు సహాయం చేయండి, నాన్న నాకు సహాయం చేయండి, తమ్ముడు నాకు సహాయం చేయండి, అక్క నాకు సహాయం చేయండి, చెల్లి నాకు సహాయం చేయండి, లేతే నా బాధలు అర్థం చేసుకోండి, మా భారం మొయ్యండి అని తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లలు తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, సంఘస్థులు అనేకుల్ని మనం వెతుకుతాం. వాళ్ళని వెతికితే ఒకవేళ వాళ్ళకి ఉండొచ్చు, లేకపోవచ్చు. నన్ను వెతుకువారు. నువ్వు దేవుని వెతికితేనట, నువ్వు నన్ను వెతికితే, నా దగ్గరకు వస్తే, నా దగ్గర ఘనత ఉంది, కలిమి ఉంది, ధనము ఉంది, స్థిరంగా ఉన్నాయి, అన్నీ నీకు స్థిరంగా ఇస్తా అంటున్నాడు. నేను ఇస్తా, నా యుద్ధం ఉన్నవి. మరి ఉన్నోని దగ్గర పోయి తీసుకోవాలి కానీ లేనోని దగ్గర ఎందుకండి కదా? ఉన్నోని దగ్గర తీసుకోవాలి మనం. లేనోని దగ్గర పోయి ఈ అంటే వాళ్ళేమి ఇస్తారు? ఎవరి దగ్గరికన్నా పోయి నాకు ఆత్మీయత అంటే ఇస్తారా? ప్రార్థన జీవితం అంటే ఇస్తారా? నాకు అభిషేకం కావాలంటే ఇస్తారా? వరములు కావాలంటే ఇస్తారా? పోనీ అప్పు తీరాలంటే ఇస్తారా? కుటుంబ పోరాటానికి సాయం చేయమంటే చేయలేరు. నా యుద్ధం ఉన్నామంటున్నాడు. నేను ఇస్తా నీకు నేను ఇచ్చే దేవుడు అని అంటున్నాడు. నువ్వు నా దగ్గర రా. నన్ను వెతుకువారు కనుగొంటారు, నన్ను ప్రేమించేవారు నేను ప్రేమిస్తున్నా. ఎంత మంచి మాట అండి. దేవుని బిడ్డ, దేవుని నువ్వు ప్రేమించాలా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన్ని వెతకాలా? ఆయన నీకు అన్నీ ఇస్తాడు. దేవుడు అంటున్నాడు, నన్ను వెతుకు, నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నా వైపు చూడు, నీకు అన్నీ నేను ఇస్తా. నా దగ్గర అన్నీ సమృద్ధి అయిన ఆశీర్వాదం ఉంది, నాకు సంపూర్ణమైన ఆశీర్వాదం. నువ్వు నన్ను వెంబడిస్తే, నన్ను వెతికితే, నన్ను ప్రేమిస్తే సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని, సమృద్ధి గల ఆశీర్వాదం నీకు ఇచ్చేదని. అందులో కలిమి, సంపద అన్నీ ఉన్నాయి, ఘనత. కాబట్టి అన్నీ కలిగిన, సమృద్ధి కలిగిన ఆశీర్వాదం నేను నీకు ఇచ్చేదను. కాబట్టి ఈ వాగ్దానం అన్నీ ఉన్న సమృద్ధి కలిగిన ఆశీర్వాదాన్ని నీకు నేను అనుగ్రహించేదను. ఎందుకండి? అందులోనే ఉన్నాయి. దేవుడు అంటున్నాడు కదా, కలిమి, సంపద, ఘనత అన్నీ నీకు నేను అనుగ్రహించదు. ఒక్క మాట చెప్పండి, ఈ రోజు నుండి ప్రభువా నేను నిన్ను వెతుకుతాను, నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నీ దగ్గరకు వస్తాను, నీ దగ్గరనే నేను ఆశిస్తాను, నిన్ను వెతికి వెంటాడి నేను తీసుకుంటానని ఓ చక్కటి ప్రార్థన కలిగి ఉండండి. కాబట్టి నన్ను వెతుకువారు సంపదయు, ఘనతయు, ఆశీర్వాదములు అన్నీ కూడా స్థిరంగా ఉంటాయని చెప్తున్నాడు. ధైర్యంగా ఉండండి. నా ఆశ అయితే మీరందరూ ఉదయకాల వాగ్దానం మార్నింగ్ ప్రేయర్స్లో మీరు ప్రభువుని వెతకాల, అది ప్రార్థన చేస్తున్నాను నేను. మేమిద్దరం దైవజనుడు నేను, మీరు అలాంటి స్థితిలోకి రావాలి. కాబట్టి ఈరోజు వాగ్దానాన్ని ఒకసారి రిపీట్ చేయండి. నన్ను వెతుకు వారికి సంపద, ఘనత, కలిమి, ఆశీర్వాదం సమృద్ధిగా ఇచ్చేదను. కాబట్టి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. దేవునికి థ్యాంక్స్ చెప్పండి. నేను ప్రార్థన చేసినప్పుడు నాతో ఏకీభవించండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, నానావిధ రోగాలతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధి నుంచి విడుదల. నిన్ను వెతుకుతున్నాము, నిన్ను ప్రేమించే అనుభవంలో మేము మా ప్రియులందరూ ఉండాలి, నిన్ను వెతికే అనుభవంలో ఉండాలి ప్రభా. నిన్ను వెతికే వారికి కలిమి, సంపద, ఘనత, ఆరోగ్యం, నెమ్మది అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇతర దేశాల్లో మా ప్రియులు అది పొందాలి, భారతదేశంలో మా ప్రియులు పొందాలి, సేవకులు, సంఘాలు, నాయకులు, దైవజనులు, పిల్లలు అది పొందాలి, మేము మా కుటుంబాలు పొందాలి.
అట్టి విధంగా సాయం చేయండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, గర్భఫలం లేమి, అప్పుల బాధ నుంచి విడిపించి అద్భుతమైన కృప అందరికీ ఇచ్చి ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ లేపి సంఘాలు, సేవకుల్ని మీరు భద్రపరిచి కల్వరి మినిస్ట్రీ కలిమి సంపద, ఆశీర్వాదం పొందుకునే నిన్ను వెతికి ప్రేమించే అనుభవం మాకును మాతో ఉన్న వారికి నాయన ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డకి మీరు దయచేసి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. కాబట్టి దేవుడు మీ అందరినీ కూడా సమృద్ధిగా దీవించును గాక. 1 year బైబిల్ కాలేజ్ యూత్ గర్ల్స్, యూత్ బాయ్స్ బెల్లంపల్లిలో 1 year రండి. ఇది టైము, ఆల్రెడీ క్లాసులు జరుగుతున్నాయి. మీకు చక్కటి అవకాశం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.